టూరిస్ట్ అంటున్నా ఇతర లాంగ్ జర్నీలకు వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా బస్సులు అక్కడ రామవరపాటు రింగ్ దగ్గర ఆగుతాయి లైన్లో. అవతల పక్కన రోడ్డు మీదన సర్కిల్ అంతా కూడా లైట్లు ఉంటాయి. ఈ కార్నర్ దగ్గర లైటింగ్ ఉండదు సాధారణ, ఎందుకంటే ఇది లోపలగా ఉంటుంది చీకటి. అక్కడ ఉండదు లైటింగ్, ఇటు పక్కన ఉంటుంటారు. అక్కడి నుంచి మీకు సింగనగర్ కుందావర కంట్రీకి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అదంతా ఇన్నర్ రింగ్ రోడ్. కరెక్ట్ చెప్పాలి, గొల్లపూడి నుంచి ఇటు నుంచి అటు గొల్లపూడికి వెళ్ళేటటువంటి రోడ్డు అని. ఆ రూట్లో ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కూడా ఓపెన్ స్పేస్, అక్కడ ఇంకా ఇళ్ళు గిళ్ళు రాలా, అదంతా ఖాళీగా ఉంది సింగనగర్ దాకా కూడా. ఈ మార్గ మధ్యంలో ఆ మధ్య నేను పత్రికల్లోనే చదివిన వార్తలు ఏంటయ్యా అంటే బ్లేడ్ గ్యాంగులు ఎక్కువ ఉంటాయి. మీకు ఇదివరకు ఏంటంటే ఒకప్పుడు విజయవాడలో అసలు వీధి బాలలు బోల్డ్ అంతమంది చాలా సంఘ విద్రోహ శక్తులుగా వ్యవహరించేవాళ్ళు. మేము చాలా స్టోరీలు చేసాం గతంలో, ఈనాడులో పనిచేసినప్పుడు, సిటీ కేబుల్లో పనిచేసినప్పుడు వాళ్ళు చేసిన దురాగతాలే. అయితే తర్వాత కాలంలో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కార్పొరేషన్ మెయింటైన్ చేసిన లేకపోతే మిగతా పార్టీలు మెయింటైన్ చేసినా కూడా బాధ్యతాయుతంగా కమ్యూనిస్టుల టైంలో ఒక మంచి పాలసీ తీసుకున్నారు. వీళ్ళందరినీ ఒక్క వీధి బాళ్ళు కూడా రోడ్డు మీద తిరగకూడదు అంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలని కార్పొరేషన్ ప్రోత్సహించింది, స్థలాలు ఇచ్చింది వాళ్ళు వాళ్ళ నిధులతో. ఇప్పుడు నవజీవన్ బాల్ భవన్ అని, ఎస్కేసివి చిల్డ్రన్స్ ట్రస్ట్ అని ఇట్లా కొన్ని సంస్థలు పెట్టి ఆ సంస్థలో